తాజాంశం చూస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ను కోరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకున్నాం. నగేష్, ఎన్నికల సంఘం ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న కసరత్తులేంటి? రాష్ట్రంలో ఎన్నికల సంఘం లేకపోవడంతో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇబ్బంది అవుతుందనే విషయం గత కొంతకాలంగా హైకోర్టులో చర్చ వస్తుంది. ప్రధానంగా కర్నూలు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్స్, అదేవిధంగా రామదాలవన్స్ వంటి ప్రాంతాల్లో ఎన్నికలు జరగక సుమారు 5 ఏళ్లు అవుతుంది. వాటిని ప్రభుత్వం వారి ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలు నిర్వహించడం లేదంటూ గతంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఇటీవల హైకోర్టులో విచారణ వచ్చింది. వాటి సందర్భంగా ప్రభుత్వం వివరణ చెప్తూ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణకు వెళ్లిపోయింది కాబట్టి ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఏర్పాటు అయితే తప్ప ఈ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న విషయాన్ని గతంలో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే హైకోర్టు అప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పింది ఎన్నికల సంఘం ఏర్పాటుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని పేర్కొనడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ రోజు మళ్లీ విచారణ సందర్భంగా హైకోర్టుకు దానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసేందుకు దానికి అవసరమైన న్యాయపరమైన, చట్టపరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని పేర్కొనడం జరిగింది. అందులో భాగంగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గవర్నర్ ను కోరింది. అయితే గవర్నర్ ఫైల్లో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు, అదేవిధంగా కొన్ని ప్రశ్నలకు సందేహాలు లేవనెత్తుతూ వాటన్నిటికీ వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అయితే వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరణలు, వాటికి సంబంధించిన ఆధారాలు, వాటికి సంబంధించిన స్పష్టమైన వివరణతో మళ్ళీ కూడా ఆ ఫైల్ ను గవర్నర్ పంపినట్టుగా హైకోర్టు ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ ఈ విషయాలన్నీ కూడా హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఒక నిర్ణీతమైన కాల వ్యవధిలో పూర్తి చేసే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. అదేవిధంగా ఎన్నికలు నిర్వహించడానికి ఒక నిర్దిష్టమైన గడువు పెట్టాలని పిటిషనర్ కోరారు. అయితే హైకోర్టు దానికి సంబంధించి వారి అభ్యర్థన తోసిపుచ్చింది. ఎందుకంటే ఎన్నికల సంఘం ఉంటే తప్ప ఎన్నికలు నిర్వహించలేమన్న ప్రభుత్వ వాదన కరెక్టే కదా అన్న విషయాన్ని హైకోర్టు కూడా ఏకీభవించి పేర్కొనడం జరిగింది. కాబట్టి మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మాత్రం వేగవంతంగా నడుస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే వివరణ చూస్తుంది. ఈ ఎన్నికల సంఘం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అదేవిధంగా కొన్ని పంచాయతీలకు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మార్గం సుగమం అవుతుంది. ధన్యవాదాలు నాగేష్.